ఈ ఈ జీజీ ప్లాంట్ ఈ పాట్లో ఉంది ముందు. అది చాలా గుబురుగా అయిపోయింది, చాలా ఖాళీ లేదు మొక్కలు పెరగటానికి. ఇప్పుడు దాంట్లోంచి తీసి నేను 2 మొక్కలుగా విడదీశాను. ఒకటేమో ఈ పాట్ మళ్ళీ కొనుక్కొచ్చి పెడుతున్నాను. ఈ పాట్ ఏమో ఒరిజినల్ పాట్లో ఇది పెడతాను. సో ఈ ఒక్క మొక్క, ఈ 2 మొక్కలు దీంట్లో ఉన్నాయి, దాన్ని విడదీసి ఇప్పుడు రెండింట్లో పెడుతుంది. సో ఇప్పుడు దానికి రూమ్ ఉంటుంది, ఇంకా పెరగటానికి చక్కగా ఇంకా స్ప్రెడ్ అవుతుంది, హోల్ పాట్ నిండా అవుతుంది అనమాట. పాట్లో ముందు కొంచెం సాయిల్ వేసుకున్నాను. సాయిల్ వేసుకున్న తర్వాత ఈ మొక్కను దాని మీద కూర్చోబెట్టాను. రూట్స్ అన్నీ నీట్గా పెట్టేసి ఇట్లా పెట్టి చుట్టూ ఇంకా సాయిల్ వేసేసుకుందాం. ఇదే పద్ధతిలో రెండో పాట్లో కూడా ఫిల్ చేసేసి నీళ్ళు పోసేసుకున్నాం. ఫైనల్గా ఒక మొక్కని 2 చేసి 2 పాట్స్ నిండా కోకోపీట్, మామూలు కొంచెం సాయిల్ వేసి పెట్టేశాను. వాటర్ పోసి వారం తర్వాత ఎలా ఉన్నాయో చూపిస్తాము. ఇది డాసినియా వెరిగేటెడ్ వన్. ఈ మొక్క చాలా అందంగా ఉంది, సన్నగా పొడుగ్గా పెరుగుతుంది. ఇది చాలా ఈజీగా పెంచవచ్చు. సో ఈ 2 తెచ్చాను, నర్సరీ నుంచి తీసుకొచ్చాను నిన్న. సో దాన్ని రీపాటింగ్ చేస్తున్నాను కొంచెం పెద్ద టబ్లోకి. దీని రూట్స్ చాలా బాగా వచ్చినాయి. సో ఈజీగా మళ్ళీ కొత్త సాయిల్లో అడ్జస్ట్ అయిపోతుంది. రీపాటింగ్ చేశాను. సో ఈ ట్విన్ డాసినియాస్ని నేను పాటింగ్ చేసేసాను. ఈ రెండింటిని గుమ్మానికి అటువైపు ఇటువైపు పెడదామని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చే వారం ఎలా కనిపిస్తాయో అప్పుడు చూపిస్తాను. ఈ 2 బెల్ మొక్కలు నాకు విజయవాడ నుంచి మా అన్నయ్య ప్రేమతో పంపించాడు వాళ్ళ నర్సరీ నుంచి. సో ఈ రెండింటిని 2 చిన్న పాట్స్లో పెడతాను. వచ్చే సంవత్సరానికి పెద్ద అయ్యి చాలా పూలు పోస్తాయని అనుకుంటున్నాను. ఇది చాలా తేలిక, ఇదేం లేదు. ఇట్లా వాటిని చింపేసి ఇట్లా ప్లాస్టిక్ కవర్ని కట్ చేసిన తర్వాత ఇట్లా కొంచెం కదిలించి కింద రూట్స్ని కూడా కొంచెం టీజ్ చేయాలి. టీజ్ చేస్తే అప్పుడు ఆ రూట్స్ కొత్త ప్రదేశానికి వెళ్ళి కొత్త సాయిల్లో వెళ్ళి తొందరగా మొక్క పెరుగుతుంది అనమాట. సో అంతా ఉంచొద్దు, కొంచెం తీసేసి ఇట్లా రూట్స్ని టీజ్ చేస్తే కొత్త సాయిల్లోకి ఈజీగా వెళ్ళిపోతుంది రూట్స్. ఈ మొక్కని కొంచెం పాత సాయిల్ తీసేసి ఆ ఏర్లు కనిపించే వరకు ఉంచి అట్లా పెట్టి దానికి చుట్టూ చక్కగా సాయిల్ వేసుకోవాలి. కొంచెం టీస్ చేసి మొక్కలు ఈ మొక్కని ఇట్లా కొంచెం నీళ్ళు పోసి కొంచెం ఎండలో పెడతాము రేపటి నుంచి. పెడితే హోప్ఫుల్లీ మొగ్గలు ఉన్నాయి కొంచెం, ఈ మొగ్గలు అన్నీ ఇచ్చుకుంటాయి వారం రోజుల్లో. మీకు అప్పుడు చూపిస్తాం, మళ్ళీ మొగ్గలు ఎలా ఇచ్చుకున్నాయో వీడియో తీసి చూపిస్తాం.
ఇది కూడా ఈ మొక్క కూడా నాకు మా అన్నయ్య విజయవాడ నుంచి పంపించాడు. ఇది నిమ్మ మొక్క. నిమ్మ మొక్కని పెద్ద పాట్లో పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని కోసేసి చూద్దాం ఎలా ఉందో. నిన్న చక్కగా ఆవు పేడ వేసారు. చక్కగా ఆవు పేడ అన్నీ వేసి చక్కగా పెట్టి పంపించారు. చూద్దాం ఎలా ఉంటుంది ఫ్రూట్స్. చాలా రూట్స్ చాలా బాగున్నాయి కింద. ఇంకా ఆ రూట్స్ కొంచెం ఎయిర్ తగులుతుంది. అవి కొత్త సాయిల్లోకి ఈజీగా రూట్స్ని పంపించేస్తాను. సో అట్లా కొంచెం టీజ్ చేసి పైన కింద సరి చేసుకుని అట్లా పెట్టాలి. అట్లా పెట్టి ఇది యాక్చువల్లీ బాన్సాయ్ చేయొచ్చు. ఈ మొక్క వంకరగా వచ్చింది. దీన్ని చక్కగా బాన్సాయ్ చేస్తే బాగుంటుంది అని నౌ ఈ పాట్లో పెట్టేసి నిమ్మకాయల కోసం ఎదురు చూద్దాం. ఇంతటితో ఇవాళ వీడియో ముగిస్తున్నాను. మళ్ళీ కొత్త ఐడియాస్తో తొందరలో మీ ముందు ఉంటాను.